సంగారెడ్డిలో మన అంబేద్కర్ స్టేడియంలో మరి 16వ తారీఖు నుంచి మొదలుపెట్టిన ఈ టోర్నమెంట్ మరి జమాయమ్మ జగ్గారెడ్డి పేరుతో సీజన్ 2 అని ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం చేసిన మున్సిపల్ చైర్మన్ వంత గారికి, అలాగే సంతోష్ కుమార్ గారికి, వైస్ చైర్మన్ షఫీ గారికి, కుతుబ్ గారికి, వైస్ కౌన్సిలర్ గారికి, మరి రుక్మద్దీన్ గౌరెల్లి పెద్దలకి, మరి ఇక్కడికి చేసిన మిగతా పెద్దలందరికీ, మరి దీనికి సహకరించిన వాళ్ళకి, మరి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇంత ఎండలో అయినా మరి మీరందరూ కూడా ఆడుతున్నారంటే మరి మీకున్న శక్తి ఏంటో అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఇంత ఆరోగ్యంగా సంగారెడ్డిలో ఉన్నారు ప్లేయర్స్ అంటే నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు హైదరాబాద్లో ఆడుతుంటే రాత్రికే ఆడుతున్నారు. మరి మనకు వాళ్ళకున్న తేడా ఏందో తెలుస్తుంది. మనం అన్నిటికీ తట్టుకునే శక్తి మనలో ఉన్నదని నిరూపించుకోవడం ఒకటైతే, హైదరాబాద్లో టికెట్లు పెట్టుకొని అసలు ఆ బాల్ ఎక్కడ పడుతుందో తెలియదు, ఎవరు కొట్టిందో తెలియదు, కానీ చప్పట్లు కొడతారు అంతే. కానీ ఈడ దగ్గరగా ఉండి మరి ఇంత చక్కగా మీరు ఆడినందుకు మీ అందరికి కూడా విన్నర్స్ రన్నర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను మరి కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఆట అంటేనే గెలుపు ఓటమి, గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ పాల్గొనడమే గ్రేటు. మరి ఆట ఆడేటప్పుడు మనకు ఎంత ఇది ఉన్నా మరి గెలవాలనే తపనతోనే మరి ఆట ఆడడం జరుగుతుంది. అంటే అదొక ధైర్యం, సొంతగా మనకు ఒక పవర్ వస్తుంది. కాబట్టి ఆడడం అనేది చాలా మంచి అలవాటు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తే ఇంకా కూడా పిల్లలు ముందుకెళ్తారు. మరి ఒక చదివే కాదు, ప్రతి మనిషికి కూడా శారీరకంగా వ్యాయామం ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది. మరి మీరు చిన్నప్పటి నుంచే ఇలాంటి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చదవడానికి కానీ, ఉండడానికి కానీ, మాట్లాడడానికి కానీ, మరి ఏదైనా మనకు ఆరోగ్యం ఉంటే అన్నిటికీ మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో మరి షఫీ, మరి ఇది రెండోసారి నువ్వేనా షఫీ నడిపించేదంతా వెనకాల ఫయాజ్, మరి చాలా సంతోషం. యువకులందరూ కూడా పాల్గొని మీరందరూ కూడా సక్సెస్ చేసిన మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆటలో ఎట్లా గెలుపు ఓటమి ఉంటుందో చదువులో కూడా పోటీ రావాలి, కాంపిటీషన్ ఉండాలి. ఈసారి వీళ్ళు వస్తే నెక్స్ట్ టైం నేనెందుకు రావద్దు అని, ఇప్పుడు ఒకసారి ఓడిపోతే ఇంకోసారి గెలవాలని ఎట్లా ప్రయత్నిస్తామో చదువులో కూడా అలాంటి ఆలోచన పెట్టుకొని మరి నంబర్ 1 ఉండాలి. మరి స్టేట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, మన జిల్లాలో ర్యాంక్ ఉండాలి. మరి మీ అమ్మ నాన్నకు పేరు తేవాలి. ఇక్కడ ఇట్లా స్పాన్సర్స్ మరి ఉన్న వాళ్ళకు కూడా పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ఇంకా ముందు మీరందరూ ఆ ప్రయత్నం చేసి సాధిస్తారని నేను కోరుకుంటూ, మరి ఇంకా కూడా మన సంగారెడ్డి గ్రౌండ్లోనే కాదు, మీరు ఇక్కడ ఆడిన వాళ్ళు జిల్లా, రాష్ట్ర, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలని మరి నేను ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.